అత్యధిక మెజారిటీతో చిలుకలూరిపేటలో కనీవిని ఎరుగని రీతిలో శ్రీ గౌరవనీయులు శ్రీ కావటి మనోహర్ నాయుడు గారు గెలవబోతున్నారు. ఇది రాసి పెట్టుకోండి. ఎలా చెప్తున్నామంటే జగన్ గారు అంత మంచి పనులు చేశారు. ప్రతి పేదవాడికి విద్య వైద్యం గానీ అందరికి అందుబాటులో తీసుకుని వచ్చారు. సూపర్ గా రిసీవ్ చేసుకుంటున్నారు. అసలు మీరు చూడండి నామినేషన్ ఎట్లా జరుగుతుందో. ఒక పండగ వాతావరణం చిలుకలూరిపేటలో నెలకొంది. మూడు సంవత్సరాలు ఎక్కడ వెళ్ళాడండి కరోనా టైంలో. ఇప్పుడు అతను రాజకీయ సౌలభ్యం కోసం ఇక్కడికి వచ్చి అధికారం కోసం ఇది ఎమ్మెల్యే సీట్ గెలవడానికి పాకులాడుతున్నాడు. ఆయన 3 సంవత్సరాలు ఎక్కడున్నాడండి ఆయన. అది పరిస్థితి. ఇక్కడ కావటి మనోహర్ నాయుడు గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారండి. పైన జగన్ గారు సూపర్ వెళ్తున్నాము. ప్రజల్లో మేము వెళ్తుంటే ప్రజలకి మేము జగన్ గారు చేసిన మంచి పనులు మేము చెప్తుంటే వాళ్ళు మాకంటే 10 రెట్లు చెప్తున్నారండి. మేడం ఆ సూపర్ 6 హామీలు సేమ్ జగన్ గారు పెట్టినే దాన్ని డబుల్ చేస్తాడు. ప్రజలు ఎట్లా నమ్ముతారు? 2014లో 2014లో ఇన్ని పథకాలు పెట్టాడండి. 2014లో దొంగ హామీలు ఇచ్చాడు. 23 సీట్ల పరిమితం చేశాడు. ఇప్పుడు వాలంటీర్లని ఏమన్నాడండి అతను? ఏమన్నాడు వాలంటీర్లని? ఇప్పుడు 10,000 ఇస్తాడని ఎందుకు చెప్తున్నాడు? ఇది రాజకీయ స్వలాభం. దొంగ అండి అతను. అదే జగన్ ఎదుర్కొనేవాడైతే జగన్ మంచి పాలన చేయకపోతే అతను ఒక్కడే వచ్చేవాడు. అన్ని పార్టీలు కలుపుకుని వచ్చేవాడు కదండి. సో పొత్తుల వల్ల ఎటువంటి ఎఫెక్ట్ లేదు. జగన్ గారికి ప్రజాబలం ఉంది. నా పేరు సిరాజుద్దీన్. నేను చిలుకలూరిపేటకు వచ్చి దాదాపుగా 20 సంవత్సరాలు అవుతుంది. ఈ 20 సంవత్సరాల్లో నాకు సొంత ఇంటూ అనేది లేదు. మీరు చెప్పినట్టుగానే పత్తిపాటి పుల్లారావు గారు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా 20 సంవత్సరాలు నాకు ఒక సొంత భూమి అని లేదు. ఈ జగన్ పరిపాలనలో మా నాన్నగారికి సెంటు భూమి ఇచ్చింది ఒకే ఒక నాయకుడు. పేదల కష్టాలని అర్థం చేసుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. 20 సంవత్సరాల తర్వాత మా అంటూ సొంత కళ నేర్చింది ఒక్క జగన్మోహన్ రెడ్డి. అట్లాంటి నాయకుడిని ఎంచుకుంటాం. మీరన్నట్టుగా కొత్తగా వచ్చారన్నారు మనోడి. కొత్తగా వచ్చిన నాయకులకి ఇంత ప్రజాదరణ ఎందుకు వచ్చింది? మనిషిలో కలిసిపోయే నాయకుడు కాబట్టి మనోహర్ గారికి ఇంత ప్రజాదరణ వచ్చింది. జై జగన్, జై జగన్. గుంపులుగా వస్తాయి. సింహం సింగిల్ గా వచ్చింది. కాబట్టి 2019లో చిలుకలూరిపేటని జగన్ అన్నకి ఎలా అయితే గిఫ్ట్ గా ఇచ్చామో 2024లో 20,000 డబల్ ఇస్తాం. మళ్ళీ వైఎస్ఆర్సీపీ జెండాని ఎగిరేస్తాం. ఎంపీలు 25, వైనాట్ 175. నో డౌట్ 100% గెలుస్తాడు. కొల్లారా ఓడిపోతాడు. 100% గెలుస్తాడు. మెజార్టీతో మనోహర్ నాయుడు గెలవబోతున్నాడు. నో డిస్మిస్ ప్రజలు నో డౌట్ మనోహర్ నాయుడు గెలుస్తాడంతే. నో డౌట్ మనోహర్ నాయుడు. పోయినసారి మన రజనీ మేడం గారు గెలిచారంటే అభిమానులు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు. మళ్ళీ గెలవటానికి ఎవరు అభిమానులు అంటే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు. జగన్మోహన్ రెడ్డి గారు మా నియోజకవర్గానికి సార్లు పంపించారు. మా ఓట్లు 10 కోట్లు ఖర్చు పెట్టుకుని మా ఓట్లు మా జగన్ మా నియోజకవర్గమే. వస్తారు
ఇంట్లో మంచి జరిగితేనే ఓటేమన్నాడు. అట్లాంటి చెప్పిన దమ్మున్న మగోడు ఎవరైనా ఉన్నాడా? ఏ సీఎం అయినా ఉన్నాడా? ఒక్క జగన్ అన్నే 175కి 175 కన్ఫర్మ్. వై నాట్? వచ్చిన జనాన్ని లైవ్ లో దాదాపు టీఆర్పీ రేటింగ్ ఎక్కువ ఉన్న ఛానల్స్ లో లైవ్ వీక్షిస్తున్నారు చాలా మంది. ఈ వచ్చిన జనాన్ని చూసి ఎప్పటిదాకా లోకల్ నాన్ లోకల్ కాబట్టి మనోహర్ నాయుడు అన్న ప్రతిపక్షం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దాదాపుగా ఇది కారిపోతున్నాయి, ప్యాంటుల్లో వాళ్ళకి కారిపోతున్నాయి. 3 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు, 5 సంవత్సరాలు మంత్రిగా చేశాడు. చేసి ఆయన ఓడిపోయిన తర్వాత ఆయనకు కూడా దాదాపు 40% ఓట్లు వేశారు పోయినసారి కాన్స్టిట్యున్సీలో. పాండమిక్ కరోనా వచ్చినప్పుడు నియోజకవర్గంలో ఆయనకేసిన 40% ఓట్లని గాలికి వదిలేసేసి వాళ్ళ నాయకుల్ని వాళ్ళ కార్యకర్తలని హైదరాబాద్ పోయి 4.5 సంవత్సరాలు హైదరాబాద్ లో తలదాచుకున్నాడు. ఆయన అయితేనే ప్రాణం, ఓటేసిన వాళ్ళ ప్రాణం కాదా? ప్రజల ప్రాణం కాదా? ప్రజలకు అండగా ఉండాల్సిన బాధ్యత లేదా ఆయనకి? వదిలిపెట్టేసేసి జనాన్ని వదిలిపెట్టి హైదరాబాద్ వెళ్ళున్నాడు. అప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాలంటీర్లు కావచ్చు, గ్రామ సచివాలయ వ్యవస్థ కావచ్చు, మాలాంటి నాయకులు కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలకు అండగా ఉండి ప్రజలకు భరోసా ఇచ్చి డెత్ రేటింగ్ ని దేశంలోనే అతి తక్కువ నమోదు చేసిన రాష్ట్రంగా జగన్మోహన్ రెడ్డి గారు నమోదు చేయించారు. ఖచ్చితంగా గెలుస్తారు. 10,000 నుంచి 15,000 మధ్యలో మెజార్టీ ఉంటది. ఈ రోజు వాళ్ళు కొంతమంది కౌన్సిలర్ అవతల పార్టీలోకి వెళ్ళారు. వెళ్ళినప్పటికీ ఏదో పోయిందనే ఒక ఇది క్రియేట్ చేశారు వాళ్ళు. కానీ ఈ రోజు వచ్చిన జనాన్ని చూసి పోయిన వాళ్ళు కూడా తిరిగి వచ్చే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా 140 సీట్లకు పైనే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారమ్మా, నేను పిల్ల బచ్చా అయితే నువ్వు నన్ను ఎదుర్కోవడానికి 4 పార్టీలు ఎందుకు కలుపుకొని వస్తున్నావా పెద్ద బచ్చా అన్నాడు. దానికి సమాధానం చెప్పమన్నాడు చంద్రబాబు నాయుడిని. చంద్రబాబు నాయుడికి అంత గట్స్ లేవు. పొద్దున వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ గెలిచిన దగ్గర నుంచి చెబుతానే ఉన్నాడు, వచ్చే ఎలక్షన్ వాళ్ళందరూ పొత్తులతోటే వస్తారు, ఒంటరిగా రారని చెప్పారు. మాకు దమ్ముంది, మేము 170 సీట్లు ఒంటరిగా వస్తామని చెప్పి ఒంటరిగానే వచ్చాం. వాళ్ళు పొత్తులతోటే వస్తున్నారు. మాకు కావాల్సింది కూడా పొత్తులతోటే. గతంలో ఇదే పుల్లారావు గారు మోడీని చంద్రబాబు నాయుడు వల్లే మోడీ భయపడుతున్నాడని చెప్పి అన్నాడు. ఇవాళ అంత భయపడ్డ మోడీ మరి ఇప్పుడు ఎలా మిత్రుడయ్యాడు? ఎందుకు కలుపుకున్నారు అంటే ప్రజలు పిచ్చోళ్ళ? మీరు ఏం చెబుతుంది నమ్మాలా? ఎవరు నమ్మరమ్మా. ప్రతి పేదవాడి ఇంటికి పథకం వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నాడు? నేను మేలు చేశాను, నేను మంచి చేశాను మీకు అని చెబితేనే అని మీకు అనిపిస్తేనే నాకు ఓటేని అన్నాడు. దేశంలోనే భారతదేశంలోనే అట్లా చెప్పిన నాయకుడు అంతలా మొనగాడు ఎవడే లేడు. దమ్ముంటే చదవని నా మాట చెప్పానంటే దమ్ముంటే చదవని చెప్పండి. నా మాట మంచి చేసిన ఓటేమని వెనుకని చేయలేదు. ఖచ్చితంగా 140 సీట్లు పైనే 140 సీట్లకు 1 సీటు తగ్గినా సరే నేను నా కౌన్సిలర్ని రాజీనామా చేస్తా. కాల్చుకోమనండి. ఈరోజు మనోహర్ నాయుడు గారికి 100% గెలిచినట్టే, జగన్ గారు సీఎం అయినట్టే. ఇక్కడ ఎమ్మెల్యేగా కాబట్టి మనోహర్ నాయుడు గారు ఉన్నారు, పైన సీఎం గారు జగన్ గారు ఉన్నారు. అంటే ప్రజల్లో మనోహర్ నాయుడు గారు ఇప్పుడున్నాక సరే జగన్ గారు ఉన్న పైన అక్కడ జగన్ గారి గురించి ప్రతి ఒక్కళ్ళు, మనోహర్ నాయుడు గారు లేరు, ఇంకొకళ్ళు లేరు, ప్రతి ఒక్కళ్ళు జగన్, మేమంతా జగన్ గారికి సిద్ధం. ఏమీ ఉండదు. ఇది జగన్ గారు పెట్టిన సంక్షేమ పథకాల వల్ల. పత్తిపాటి పుల్లారావు గారు కాదు, చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఈ జగన్ తరపున జగన్ దెబ్బకి ఎవరు సాలరు. అనుభవం ఇక్కడ కాదు, అనుభవం కాదు. ఇక్కడ ప్రతి ఒక్కరు జగన్ 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 జగన్. త్వరలోనే ఎన్నికలు జరుగుతాయి కాబట్టి మనోహర్ నాయుడు గారు 20,000 మెజార్టీతో గెలుస్తాడు. సీఎం గారు 100% గెలుస్తాడు.
అవన్నీ ఓటకు మాటలో కొట్టి మాటలే. 100% పైన సీఎం గారు జగన్ గారే వస్తారు. నాయుడు గ్యారెంటీ ఎత్తాడు మేడం. లోడ వచ్చినప్పుడు ఏమొచ్చిన 60 వచ్చినాయి. అభివృద్ధి ఏం చేశాడు జగన్? ఇప్పుడు 150 వచ్చినాయి. ఎట్లకెత్తాడు చెప్పు? పోయినసారి ఏమనుకుంటే వచ్చింది జగన్కి, ఇప్పుడు గెలిచాడు. ఎట్లకెత్తాడు చెప్పు? లెక్కలేదు మేడం. గెలిచేది మనోహర్ నాయుడు. అది వారసుపాటు మనవాడికి గెలుస్తాడు మేడం. అసలు లేదు మేడం వాళ్ళకి. టీడీపీకి అసలు లేదు మేడం. వాళ్ళకి ఓట్లు లేరు. వాళ్ళు ఏం చేశారు? అభివృద్ధి చెప్పి ఏం చేశాడు? ఏం చేశాడు? మొత్తం చేశాడు మేడం. ఏం చేశాడు మేడం? అసలు ఏం చేయాల? సొంత పండు బెల్లం ఇచ్చాడు. ఏం చేయాల? అసలు ఏం చేయాల? గెలిచే జగన్ మేడం. జగనే అవుతాడు. జగన్ అయితే మేము చచ్చిపోతాం. చాలా సూపర్ అండి. చిలకలూరుపేట మళ్ళీ మాది ఫ్యాన్ ఎగురుతుంది మళ్ళీ. పుల్లారావు 10 మంది వచ్చినా ఇంకా పుల్లారావు వచ్చినా మళ్ళీ కోట మనోహర్ నాయుడే మళ్ళీ ఫ్యాన్ ఎగురుతుంది ఇక్కడ. అక్కడ నాయకుడు ఉన్నాడు. అది 100% సీఎం జగన్. 100% సీఎం జగన్. వాళ్ళ నాన్న ఖర్చున్నాడు దిగి రావాలా? ఓకే అమ్మ చాలు. చిలకలూరుపేట నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు నేను. రాబోయే ఎలక్షన్ లో వై నాట్ 75? మేము జగనన్న 175 అవుట్ ఆఫ్ 175 జగనన్నను గెలిపించుకుంటాం. చిలకలూరుపేట నియోజకవర్గంలో కావటి శివనాగ మనోహర్ నాయుడు గారిని గెలిపించుకుంటాం. ఓట్ ఫర్ ఫ్యాన్. జై జగన్. జై మనోహర్ నాయుడు గారు ఆల్రెడీ మేయర్ గా గుంటూరులో వర్క్ చేశారు. అండ్ సమన్వయకర్తగా కూరపాడు నియోజకవర్గానికి తను ఒక గ్రౌండ్ క్యాంపింగ్ చేశారు. తనకు తెలుసు. ప్రజల్లో శివనాగ మనోహర్ నాయుడు 100% గెలుస్తారండి. ఇబ్బంది ఏం లేదు. కాబోయే ఎమ్మెల్యే కాబట్టి శివనాగ మనోహర్ నాయుడు. అసలు చంద్రబాబు ఏం అభివృద్ధి చేశాడండి? ఆంధ్రాకి ఏం జాబ్ ఇచ్చాడు? క్యాపిటల్ స్ట్రాంగ్ చేయలేకపోయాడు. ఏమిచ్చాడండి? ఏమి ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు అభివృద్ధి అనేదే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి ఇచ్చారు. సంక్షేమాలు అందించారు. టీడీపీ పార్టీ తెలుగు దొంగల పార్టీ. జగన్ గారే. పత్తిపాటి పుల్లారావు పత్తి అమ్ముకోవడానికి వెళ్ళిపోతారు యార్డుకి. పక్కా మనోహర్ నాయుడు గారు గెలుస్తారు. అసలు ఒక రేంజ్ లో ఉంది కానీ వినిగని రీతిలో అసలు మామూలుగా లేదు. ర్యాంప్ ఆడిచ్చారు. పుల్లారావు అంటున్నారు ఎవరు రారు అని. జనాల్ని చూస్తే రేపు కళ్ళు తిరిగి పడిపోతాడు. కళ్ళు తిరిగి కాదు అసలు మంచం నుంచి లెగడు నాకు తెలిసి. ఏం లేదు. గుడ్డిపత్తి అమ్మడంలో ఆయన ఫుల్ ఎక్స్పీరియన్స్. మట్టి అమ్ముకోవడంలో ఫుల్ ఎక్స్పీరియన్స్. ట్యాక్స్ వసూలు చేయడంలో ఫుల్ ఎక్స్పీరియన్స్. మనుషుల్ని చంపడంలో ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇల్లు 3 సంవత్సరాల నుంచి లేడు. అసలు నియోజకవర్గం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. 3 సంవత్సరాల నుంచి ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు వచ్చి నాకు ఓట్లేయండి. ప్రజలు ఎవరు నమ్మడానికి లేదు. జగన్ గారు చేసిన అభివృద్ధి ప్రతి పేదవాళ్ళకి అభివృద్ధి చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ అభివృద్ధి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తుంది. మనోహర్ నాయుడు గారికి సూపర్ గా రెస్పాన్స్ ఉంది. ఆయన గ్రౌండ్ రియాలిటీలో నంబర్ 1 ఉంది. ఫస్ట్ టైం ఆయన గుంటూరులో మేయర్ గా నిలబడి గెలిచిన వ్యక్తి. పెద్ద కూరపాడులో చేసిన వ్యక్తి. ఇక్కడ అదే అక్కడ ఎలా ఉందో ఇప్పుడు ఇక్కడ అలా ఉంది. మారదు.
ఏమీ మారదు. క్యాండిడేట్ మారితే ప్రజాబలం మారదు, క్యాండిడేటే మారేది. ఎంతమంది వచ్చినా ఎవరు వచ్చినా జగన్మోహన్ రెడ్డి యాడికి వాడు వచ్చేది, వాడు రానిచ్చేది, ఈయన రాయిపోయేది. వాళ్ళనే 2024 రాకుండా చేస్తున్నాం మేము. పవన్ వాడి అబ్బాయి వాడు బేకారాడు, వాడు 24 సీట్లని అది వారాయి తిప్పాడు, అది తిప్పాడు, ఇది తిప్పాడు, ఏది తిప్పినా ప్రయోజనం లేదు. 21 సీట్లకి మళ్ళీ పరిమితం చేశారు. ఆ 21 సీట్లలో కూడా ఆ 21 కూడా ఇస్తారో లేదో తెలియదు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి వస్తే ఏం చేయడానికి? మనుషులు పొత్తులున్నా లేకున్నా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. పందులు గుంపులుగా వస్తాయని శివాజీ సినిమాలో ఒక డైలాగ్ చెప్పారు రజనీకాంత్ గారు. ఇప్పుడు మళ్ళీ మేము రిపీట్ చేస్తున్నాం. పందులు గుంపులు వచ్చినా సింహం సింగిల్ గా వచ్చింది, అది జగన్మోహన్ రెడ్డి. అడగండి, చెప్పండి, మీరు అడుగుతున్నారు. చెప్పండి. వాళ్ళ కావటి మనోహర్ నాయుడు గారి నామినేషన్ సో ఎలా ఉంది అసలు ఇక్కడ చిలుకూరుపేట? చూశారు కదండి, ఈ ప్రపంచం జనాలకి ఎక్కడ అడ్డు లేదు. ఏ రకంగా మనకు తెలుగు రాదు సరిగ్గా, కట్ చేస్తారు. ఈ జన సముద్రం చూసి మేము గుంటూరు నుంచి వచ్చాము. ఇలా గుంటూరులో అతని ప్రభుత్వంలో అతను చేసింది మొత్తం చూసి మేము ఇక్కడికి బయలుదేరి వచ్చాము. ఇప్పుడు జరిగింది మొత్తం చూస్తే మా కళ్ళు అదిరిపోయేటట్టు ఉంది. అన్నయ్య నామినేషన్ మాత్రం అవునండి, ఖచ్చితంగా గెలుస్తారండి అన్నయ్య గారు. మనోహర్ అన్నయ్యకు ఉన్న అనుభవంతో ఎవరి రాజకీయంలో ఎవరితో పోటీ లేదండి, అతను లెక్కే వేరు. మనోహర్ గారు ఖచ్చితంగా గెలుస్తారండి చిలుకలూరుపేటలో. ఏమండి, జరూరుగా ప్రతిసారి జనంలోనే ఉండే మనిషి అండి అతను. 1% కూడా ఉండదండి. మళ్ళీ జగన్ అనే ప్రభుత్వం స్థాపిస్తాం ఖచ్చితంగా. 100% 175 ఖచ్చితంగా కొడతారు. గుంటూరులో ఇక్కడ అవునండి. రాజకీయాల్లోకి రావడం ఇదే మొదటిసారి కదా, ప్రజలు ఏమన్నా ఎలా తీసుకుంటున్నారని ఇప్పుడు చూశారు కదండి, జన సముద్రం అండి ఇది. ఇలాంటి ఇప్పుడు వరకు చూడలేదు నేను. ఖచ్చితంగా గెలుస్తారండి అతను. మనోహర్ గారు ఖచ్చితంగా గెలుస్తారండి. మనోహర్ నాయుడు గారు కార్యకర్త నుంచి గుంటూరు నుంచి కార్యకర్త నుంచి జెండా పట్టుకొని కాంగ్రెస్ నుంచి 20 సంవత్సరాల నుంచి ఆయన జీవితమే రాజకీయం. అర్థమవుతుందా? ప్రతి నిమిషం జనాలతోనే ఉంటారు, ప్రతి క్షణం 24 గంటలు మనిషి కోసమే ఆయన బతుకుతాడు. అర్థమవుతుందా? కార్యకర్తల కోసం ఆయన ఎంత దూరమైనా అర్ధరాత్రులు మేము ఫోన్ చేస్తాం, అన్నా ఇట్లా జరిగిందన్నా, 24 గంటలు నైట్ అన్నా పలానా 2ంటికి పని నాకు ఇబ్బంది పడిందన్న ఫోన్ ఎత్తి మాట్లాడే వ్యక్తి అతనే. అర్థమవుతుంది? ఖచ్చితంగా 100కి 200%, 175కి 175 మేము కొడతాం. మనోహర్ నాయుడు గారికి అవతల నుంచి అంటే టీడీపీ నుంచి పత్తిపాటి పుల్లారావు ఉన్నాడు. ఆయన ఏమంటున్నారంటే మనోహర్కి అనుభవం లేదు, నాకైతే అనుభవం ఉందని చెప్పేసి ఆయన అంటున్నాడు కదా. అమ్మా ఒక చిన్న మాట చెప్పనా, ఆయనకి రాజకీయం మేము చిన్న నగర్ నుంచి నిక్కర్లు వేసుకున్న కాడి నుంచి ఆయన కార్యకర్త నుంచి పైనుంచి వచ్చిన వ్యక్తి అతను. అర్థమవుతుందా? రాజకీయం ఆయనకి ఏం కొత్త ఏం కాదు. అర్థమవుతుందా? ఆయనకి రాజకీయం ఏం కొత్త ఏం కాదు. గుంటూరులో ఆయన అభివృద్ధి మీరు ఒకసారి అడగండి, మీరు వెళ్ళండి, జనాల్లోకి వెళ్ళండి. అర్థమవుతుందా? జనాల్లోకి వెళ్ళండి, గుంటూరు వెళ్ళండి. గుంటూరు ఆయన చేసిన అభివృద్ధి ఏంది, ఆయన చేసిన పనులు ఏంది, అతను చేసిన కార్యకర్తలకు ఏం చేశారు, ప్రతి వ్యక్తికి ఏం చేశాడు అని చెప్పి మీరు ఒక్కసారి కనుక్కొని మీరు చిలకలూరుపేటలోకి వచ్చి చిలకలూరుపేట నాయకులు కానీ ఎవరున్న వ్యక్తులు కానీ టీడీపీ వ్యక్తులు కానీ వచ్చి కనుక్కోండి, అడగండి. అంతేగాని మీరు మాత్రం ఈ ఇంటెన్షన్ మాత్రం కరెక్ట్ కాదు. మనోహర్ నాయుడు గారు 100కి 200% ఎమ్మెల్యేగా నుంచుంటారు, నిలబడతారు, మేము చేసి పెడతాం ఖచ్చితంగా. రైట్.